విశాఖ రైల్వే జోన్‌కి ప్రత్యేక నియామకం అనేది కేంద్రం తరపు నుంచి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలకైతే కేంద్రం అయితే చాలా ప్రత్యేకించి కూడా ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. ఒకవైపు పవన్ కళ్యాణ్, ఇంకోవైపు చంద్రబాబు సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరి నేపథ్యంలో కేంద్రం నుంచి ప్రాజెక్టులు రప్పించుకోవడం, కేంద్రం నుంచి నిధులు రప్పించుకోవడం అయితే జరుగుతుంది. అదే నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ అనేది ఏర్పాటవడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా కేంద్రం ఆపడానికి ఆల్రెడీ దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇంకోవైపు డబుల్ లైన్ కింద కొన్ని చోట్లకి ముఖ్యంగా చూసుకుంటే మనకి అమరావతికి కొత్తగా రైల్వే లైన్ అనేది శాంక్షన్ చేయడం, ఇంకా సింగిల్ లైన్ ఏవైతే ఉన్నాయో అవి డబుల్ లైన్ చేయడం, కోనసీమ ప్రాంతాల్లో ఏదైతే రైల్వే లైన్ అనేది స్టార్ట్ అయ్యిందో దానికి సంబంధించి కూడా కేంద్రం పనులు అనేవి వేగవంతం చేయడం జరిగింది. అయితే ఇక్కడ విశాఖ రైల్వే జోన్ ఏదైతే వచ్చిందో దానికి సంబంధించి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అనే పేరు నియామకం చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఒక ప్రధాన అధికారి అయిన జీఎం అయితే ఇప్పటి వరకు కూడా నియమించలేదు. తన కింద స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా నియమించలేదు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి రైల్వే శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ గారు కానీ రైల్వే శాఖలో కీలకంగా ఉన్న అధికారులతో ఒక ఉత్తర్వులు అనేవి జారీ చేయడం జరిగింది. జీఎంని ఇక్కడ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక జీఎంని నియమించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లోనే ఇంకా దాని కింద సహాయ జోన్ జీఎం ఎవరైతే ఉంటారో ఆయనతో పాటు కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా దాదాపుగా 170 మందికి పైగా అక్కడ ఉద్యోగ అవకాశాల కల్పన అయితే దొరికే ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుతానికి. దాంతో పాటు విశాఖలో రైల్వే జోన్ ఏదైతే ఏర్పడ్డదో ఈ విశాఖ రైల్వే జోన్ కి సంబంధించి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా టెండర్స్ కి పిలవడం జరిగింది. ఈ టెండర్స్ లో భాగంగా చూసుకుంటే దాదాపుగా 150 కోట్ల వరకు కూడా పెట్టుబడులు పెట్టి అక్కడ కొన్ని భవనాలు కట్టే అవకాశం అవుతుంది. అందులో ముఖ్యంగా చూసుకుంటే 9 అంతస్తులతో ఒక భవనం అయితే కట్టడం జరుగుతుంది. దాంతో పాటు అందులో 10 విభాగాలకు చెందిన అంటే ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏదైతే కొత్తగా ఏర్పడిందో దానికి సంబంధించి 10 విభాగాలు ఏవైతే ఉన్నాయో ఆ 10 విభాగాలకు సంబంధించిన అధికారులు కానీ స్టాఫ్ కానీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఆఫీసులు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతో పాటు 170 మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు అయితే కల్పన జరుగుతుంది. ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏదైతే ఉందో అందులో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజను, తూర్పు కోస్తా రైల్వే జోన్లు, వాల్తేరు డివిజన్లు, ఇక ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకున్న ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి రావడం అయితే జరుగుద్ది. ఇప్పటి వరకు కూడా సికింద్రాబాద్ కి సంబంధించిన దక్షిణ మధ్య రైల్వే జోన్ లో ఉండడం జరిగేది, లేదంటే అటు చెన్నై పరిధిలోకి కొన్ని రావడం జరిగేది, అలా రకరకాలుగా ఉండేవి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకించి కూడా రైల్వే జోన్ అనేది అది కూడా విశాఖలో నియామకం అనేది జరిగింది. దానికి సంబంధించి ఒక ప్రధాన అధికారి ఎవరైతే ఉన్నారో జీఎం ఎవరైతే ఉన్నారో ఆయన నియమించడం జరిగింది. ఇంకొద్ది రోజుల్లోనే ఆయనకి సహాయ జీఎం ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా భర్తీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆల్రెడీ టెండర్లకు సంబంధించి 9 అంతస్తుల బిల్డింగ్ కట్టాలని చెప్పి ఆల్రెడీ ఒక టెండర్ కూడా పిలవడం జరిగింది. వీటితో పాటు కొన్ని రైల్వేకి సంబంధించిన లోకో షెడ్స్ కానీ ఇంకా రైలుకి సంబంధించిన కొన్ని క్యాబిన్స్ ఏవైతే ఉంటాయో అవి కానీ స్టేషన్ ఎక్స్పాండ్ చేయడం కానీ విశాఖ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా బాగా విస్తరించడం కానీ దాన్ని ఒక మోడల్ రైల్వే స్టేషన్ గా డెవలప్ చేయడం, అంటే ఉదాహరణకు మనకు చూసుకుంటే చర్లపల్లి రైల్వే స్టేషన్ ఏ విధంగా డెవలప్ చేశారో అంతకు మించి ఉండే విధంగా విశాఖ రైల్వే స్టేషన్ కూడా డెవలప్ చేయడం జరుగుద్ది. ఇంకా కొత్తగా రాబోయే రోజుల్లో రైల్వే ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో నుంచి ఒక్కొక్కటి కూడా నియమించడం జరుగుద్ది. చాలా మందికి కూడా ఉద్యోగ కల్పన అనేది జరుగుద్ది. మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నుంచి కూడా ప్రత్యేక రైల్వే జోన్ కావాలని చెప్పి రాష్ట్రం చాలా సార్లు కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది. ఆఖరికి ఫైనల్ గా విశాఖకి రైల్వే జోన్ అనేది కన్ఫర్మ్ అయింది. గత ఏడాదిలో 2024 ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో రైల్వే జోన్ అనేది కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు దానికి సంబంధించిన అధికారులు అయితే నియమించడం జరిగింది. ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం అనేది చాలా భిన్నంగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయంలో కూడా నిధులు అవసరమైనప్పుడు నిధులు జారీ చేయడం, లేదంటే ప్రాజెక్టుల విషయంలో ప్రాజెక్టులకి ఖచ్చితంగా కేంద్రం తరపు నుంచి భరోసా కల్పించడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఎప్పటి నుంచో కూడా విశాఖ వాసులకున్న విశాఖ రైల్వే జోన్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక ప్రధానమైన సమస్యగా, ఒక అభివృద్ధి పదంగా ఇది జరిగితే బాగుంటుంది అన్న విషయం ఏదైనా ఉంది అని అంటే అది విశాఖ రైల్వే జోన్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆఖరికి విశాఖ రైల్వే జోన్ అనేది కూటమి ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇది సాధించిందని మనం అయితే చాలా గట్టిగా చెప్పవచ్చు.